చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం చెఫ్ విరించిలో స్వీట్ కార్న్తో చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం మిక్సీ జార్లో ఉడికించిన స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్టు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మనం ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుందాం. దీనికి ముందుగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వీట్ కార్న్ది కొంచెం చెమ్మగా ఉంటుంది కాబట్టి ఇలా మనకి కలుపుకుంటూ ఉంటే పిండి కలుస్తుంది. కొంచెం చెయ్యి చెమ్మ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇలాగంతే ఇలా కొంచెం చెమ్మ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు, మీకు వెంటనే చేసేసుకోవచ్చు చపాతీ. 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్కి 1 కప్పు గోధుమ పిండి పడుతుందండి. ఇది ఇలా మనకి ఇలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం దీంతో. ఇలా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. రోజు తినే చపాతీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం లైట్గా ఫస్ట్ పెనానికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ఈ చపాతీని దాని మీద వేసుకుని దీన్ని మనం ఇప్పుడు చపాతీ వేస్తున్నట్టు వేయించుకోవచ్చు. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి ఉండడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇది టమాటా సాస్తోనూ, పెరుగు చట్నీతోనూ ఎలాగైనా తీసుకోవచ్చు, కర్రీస్తో కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది ఇది. అలాగే ఈ చపాతీ మామూలు చపాతీల కన్నా కొంచెం మెత్తగా ఉంటుంది, ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది